ఫర్ లూప్ అండ్ నెస్టెడ్ ఫర్ లూప్. సో ప్రీవియస్ టాపిక్లో వైల్ లూప్కి సంబంధించిన ప్రోగ్రామ్స్ అయితే తీసుకున్నాం కదా. సో ఇప్పుడు ఫర్ లూప్ అండ్ నెస్టెడ్ ఫర్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ఫర్ లూప్ని మనం ఎట్లా యూజ్ చేస్తూ ఉంటాం అనేది మళ్ళీ ఒకసారి చూద్దాము. సో ఫర్ లూప్, సో ముందు దీన్ని సింటాక్స్కి వెళ్దాము, తర్వాత డెఫినేషన్కి వద్దాము. ఫర్ ఓపెన్ బ్రాకెట్ ఇనిషియలైజేషన్ end with semicolon, condition end with semicolon, and updation close bracket open floor bracket and use statements end with semicolon. సో ఇది దేనికి సంబంధించిన సింటాక్స్? ఇది ఫర్ లూప్ కి సంబంధించిన సింటాక్స్. సో ఇప్పుడు ఇది ఎట్లా పర్ఫామ్ అవుతుంది అనేది చూద్దాము. ఇన్ ఫర్ ఫస్ట్ we can entering into the ఇనిషియలైజేషన్ పార్ట్. సో ఫస్ట్ ఇక్కడ ఏ పార్ట్ అనేది కంప్లీట్ అవుతా ఉంటుంది? ఇనిషియలైజేషన్ పార్ట్ అనేది కంప్లీట్ అవుతా ఉంటుంది. సో ఆఫ్టర్ కంప్లీషన్ ఆఫ్ ఇనిషియలైజేషన్ we can verify the while condition. సో ముందేమైతా ఉంటుంది? ఇనిషియలైజేషన్ ప్రాసెస్ కంప్లీట్ అవుతుంది. ఇది కంప్లీట్ అయిన తర్వాతనే దేన్ని చెక్ చేసుకుంటుంది? వైల్ కండిషన్ ని చెక్ చేస్తుంది. సో వైల్ కండిషన్ చెక్ చేసినప్పుడు కండిషన్ అనేది ట్రూ అయింది అనుకుందాము. సో కండిషన్ అనేది ట్రూ అయితే కంట్రోల్ మొత్తం ఎక్కడికి వస్తుంది? లోపలికి వస్తుంది. లూప్లోకి వచ్చేసి ఇక్కడ ఏదైతే స్టేట్మెంట్ ఉన్నదో ఆ స్టేట్మెంట్ని ప్రింట్ ఇస్తుంది. ప్రింట్ ఇచ్చిన తర్వాత ఏమైతా ఉంటుంది? అప్డేషన్ పార్ట్కి వెళ్తుంది. సో అప్డేషన్ లోపల ఏముంటాయి? అయితే ఇంక్రిమెంట్ అయినా ఉండొచ్చు, లేదంటే డిక్రిమెంట్ అయినా ఉండొచ్చు. సో ఏదైనా ఒకటి మాత్రమే ఉంటుంది. సో ఇంక్రిమెంట్ ఉన్నా పర్లేదు, డిక్రిమెంట్లో ఉన్నా పర్లేదు. సో ఇక్కడ నుంచి మళ్ళీ ఏమైతా ఉంటుందంటే బ్యాక్ వెళ్ళేసి కండిషన్ని రీచెక్ చేస్తుంది. సో సెకండ్ టైం కండిషన్ చెక్ చేసినప్పుడు సెకండ్ టైం కండిషన్ ట్రూ అయితే లోపలికి వచ్చేసి ఇక్కడ ఉన్న స్టేట్మెంట్ని రెండోసారి ప్రింట్ చేస్తుంది. మళ్ళీ ఇక్కడ నుంచి మళ్ళీ ఎక్కడికి వెళ్తూ ఉంటుంది? మళ్ళీ కండిషన్ చెక్ చేసుకొని మళ్ళీ స్టేట్మెంట్ని ప్రింట్ ఇస్తూ ఉంటుంది. సో కండిషన్, స్టేట్మెంట్ ఇవి మాత్రం ఇక్కడ రిపీట్ అవుతూ ఉంటాయి. సో ఎప్పటి వరకు రిపీట్ అవుతూ ఉంటాయి అంటే మనం రాసిన కండిషన్ అనేది ఫాల్స్ అయ్యేంత వరకు ఈ స్టేట్మెంట్ అనేది ఏమైతా ఉంటుంది? మనకి నాన్ స్టాప్ గా ఎగ్జిక్యూట్ అవుతూ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ తీసుకుందాము. ఫర్ ఇంట్ ఐ ఈజ్ ఈక్వల్ టు 1 తీసుకుంటున్నాను, ఐ లెస్ దెన్ ఆర్ ఈజ్ ఈక్వల్ టు 10 తీసుకుంటున్నాను, ఐ ప్లస్ ప్లస్ తీసుకుంటున్నాను. ఓకే, ఇక్కడ మనము దేన్ని ప్రింట్ ఇద్దామంటే ఏదైనా మెసేజ్ అయితే ప్రింట్ ఇద్దాం మనం. సో హలో అనే ఒక మెసేజ్ అయితే నేను డిస్ప్లే చేస్తున్నాను. సో హలో అనే మెసేజ్ అయితే నేను డిస్ప్లే చేశాను. సో ఇప్పుడు మనకు ఆన్సర్ ఏమొస్తా ఉంటుంది? ఓకే, ఫస్ట్ మనకి ఏమైతా ఉంటుంది? ఐ ఈజ్ ఈక్వల్ టు 1 దగ్గర స్టార్ట్ అవుతుంది. సో ఇక్కడికి వచ్చేసరికి ఐ వాల్యూ ఏమైంది? 1. అంటే 1 లెస్ దెన్ ఆర్ ఈజ్ ఈక్వల్ టు 10. 1 అనేది 10 కంటే తక్కువ ఉంది. కండిషన్ ట్రూ అయింది. ఓకేనా, లోపలికి వచ్చేసి హలో అనే స్టేట్మెంట్ అని ప్రింట్ ఇస్తుంది. ప్రింట్ ఇచ్చిన తర్వాత ఎక్కడికి వెళ్తుంది? ఐ ప్లస్ ప్లస్ ఇంక్రిమెంట్కి వెళ్తుంది. ఇంక్రిమెంట్ అయిన తర్వాత మళ్ళీ ఏం జరుగుతూ ఉంటుంది? ఈసారి ఏమైంది? ఐ వాల్యూ 2 అయింది. అంటే 2 లెస్ దెన్ ఆర్ ఈజ్ ఈక్వల్ టు 10. కండిషన్ ట్రూ అయింది. సో లోపలికి వచ్చేసి దేన్ని ప్రింట్ ఇస్తుంది? ఈ హలో అనే దాన్ని ప్రింట్ ఇస్తూ ఉంటుంది. ఓకేనా, ఇది దేనికి సంబంధించిన ఎగ్జాంపుల్? ఇది ఫర్ లూప్ కి సంబంధించిన ఎగ్జాంపుల్. ఒకసారి ఎగ్జాంపుల్ ప్రోగ్రామ్ తీసుకుందాము. ఒకసారి చూద్దాము నేచురల్ నెంబర్స్ ని ఫర్ లూప్ ని యూజ్ చేసుకొని ఎట్లా ప్రింట్ చేయాలి అనేది. సో హెడర్ ఫైల్స్ తీసుకున్న దాంట్లో వైడ్ మెయిన్ బదులు ఇంట్ మెయిన్ రాస్తాము. ఇందులో ఖచ్చితంగా ఆర్గ్యుమెంట్స్ తీసుకోవాలి ఈ ఎడిటర్లో. సో నా ఇంట్ ఐ కామా ఎన్. సో ఇందులో సిఎల్ రాయాల్సిన అవసరం లేదు. సో డైరెక్ట్గా నేనైతే అవుట్పుట్ స్టేట్మెంట్కి వెళ్తున్నాను. printf enter any number, సో ఆ నెంబర్స్ ని మనం ఇప్పుడు ఏం చేయాలి? స్కాన్ చేయాలి. నా scanf %d డబుల్ కోట్స్ కామా అండ్ n. ఓకే, సో ఇప్పుడు మనం ఒక మెసేజ్ అయితే పెట్టేసినాం నెంబర్ ఎంటర్ చేయమని. సో ఇప్పుడు డైరెక్ట్ ఎక్కడికి ఎంటర్ కావాలి మనము? ఫర్ లూప్. సో యూజ్ ఫర్ ఐ ఈజ్ ఈక్వల్ టు 1.
సో ఇక్కడ ఫర్ లూప్లో ఒక అడ్వాంటేజెస్ ఏంటి అంటే ఒకవేళ మనం ఇక్కడ వేరియబుల్ కనుక డిక్లరేషన్ చేయలేదు అనుకుందాము, డైరెక్ట్గా మనము లూప్ లోపల కూడా వేరియబుల్ డిక్లరేషన్ చేసుకోవచ్చు. సో I is equal to 1, I less than or is equal to n, so I plus plus. Now entering into the body, printf percentage d slash t double quotes comma I end with a semicolon. క్లోజింగ్ ఆటోమేటిక్గా ఉన్నది. సో ఇప్పుడు దీన్ని మనం రన్ చేద్దాం. సో ఇక్కడ కంపైల్ చేయడాలు ఉండదు, రన్ చేయడం ఉండదు, డైరెక్ట్గా ప్లే బటన్ టోటల్ ఎంటైర్ ఇదే చేసేసుకుంటుంది. సో బిల్డ్ సక్సెస్. ఎంటర్ ఎనీ నెంబర్. నేను ఒక 100 ఇస్తున్నాను. సో నాకు ఏమొచ్చింది, 1 నుంచి 100 వరకు అన్ని నెంబర్స్ ప్రింట్ అయింది. ఓకేనా, ఇది దేన్ని యూజ్ చేయడము, ఫర్ లూప్ని మనం యూజ్ చేయడము. ఇకపోతే నెక్స్ట్ వన్ వచ్చేసి ఏముంది మనకి, నెస్టెడ్ ఫర్ లూప్ ఉంది. సో మరి నెస్టెడ్ ఫర్ లూప్ ఎట్లా ఉంటుంది అంటే మనం ఆల్రెడీ ప్రీవియస్లో నెస్టెడ్ ఇఫ్ తీసుకున్నాము. నో నెస్టెడ్ ఫర్. సో ప్రీవియస్ లోపల మనం నెస్టెడ్ ఇఫ్ అయితే తీసుకున్నాం కదా. సో నెస్టెడ్ ఇఫ్ అంటే ఏమన్నాము, వన్ ఇఫ్ ఎల్స్ ఇన్సైడ్ అనదర్ ఇఫ్ ఎల్స్. సో అదే పాయింట్ ఆఫ్ వ్యూలో ఇప్పుడు మనం దేన్ని తీసుకోవాలి, ఏం ఫర్, నెస్టెడ్ ఫర్. సో డెఫినేషన్ ఏంటి మరి నెస్టెడ్ ఫర్ అంటే, వన్ ఫర్ లూప్ ఇన్సైడ్ అనదర్ ఫర్ లూప్. సో ఒక ఫర్ లూప్ లోపల ఇంకొక ఫర్ లూప్ ని పెట్టినట్లయితే దాన్నే మనం ఏమనాలి అంట, నెస్టెడ్ ఫర్ లూప్ అనాలి. సో వన్ ఫర్ లూప్ ఇన్సైడ్ అనదర్ ఫర్ లూప్, ఒక ఫర్ లూప్ లోపల మనం ఇంకొక ఫర్ లూప్ ని తీసుకున్నట్లయితే దాన్ని ఏమనాలి అంట, నెస్టెడ్ ఫర్ లూప్ అనాలి. సో మరి దీని సింటాక్స్ ఎట్లా ఉంటది అనేది చూద్దాము. సింటాక్స్. సో ఫస్ట్ ఒక ఫర్ లూప్ అయితే తీసుకుందాము. ఇనిషియలైజేషన్ end with semicolon, condition end with semicolon, updation. సో స్టేట్మెంట్. సో ఇది ఒక ఫర్ లూప్ కదా. ఈ ఫర్ లూప్ లోపల మళ్ళీ మనం ఏం చేయాలి, ఇప్పుడు ఇంకొక ఫర్ లూప్ ని మనం తీసుకోవాలి. అంటే ఇక్కడ స్టేట్మెంట్ కి బదులు మనం ఏం రాయాలి, ఇంకొక ఫర్ అయితే మనం తీసుకోవాలి. సో అగైన్ ఫర్, అగైన్ ఇనిషియలైజేషన్ ఎండ్ విత్ సెమికోలన్. సో ఇప్పుడు ఇది ఇనిషియలైజేషన్ 1 అనుకుందాము కొద్దిసేపు, ఇది కండిషన్ 1 అనుకుందాము. సో అప్పుడు ఇది ఏమైతా ఉంటుంది, ఇనిషియలైజేషన్ 2 అయితా ఉంటుంది ఎండ్ విత్ సెమికోలన్. దెన్ అగైన్ కండిషన్ 2, అగైన్ అప్డేషన్. ఇప్పుడు ఈ ఫర్ లూప్ లోపల మనం ఏం చేయాలి అంటే మనకు కావాల్సిన స్టేట్మెంట్ అయితే తీసుకోవాలి. స్టేట్మెంట్ క్లోజ్ అండ్ క్లోజ్. సో ఇప్పుడు ఇది దేనికి సంబంధించిన సింటాక్స్, ఇది నెస్టెడ్ ఫర్ కి సంబంధించిన సింటాక్స్. సో ఇప్పుడు ఇది ఎట్లా పర్ఫార్మ్ అవుతుంది అనేది చూద్దాము. ఇన్ నెస్టెడ్ ఫర్, ఫస్ట్ వీ కెన్ ఎంటరింగ్ ఇన్ టు ద ఇనిషియలైజేషన్ 1 పార్ట్. ఆఫ్టర్ కంప్లీషన్ ఆఫ్ ఇనిషియలైజేషన్ 1 వీ కెన్ వెరిఫై ద కండిషన్ 1. సో ముందు ఇనిషియలైజేషన్ 1 ప్రాసెస్ కంప్లీట్ అవుతుంది. ఇది కంప్లీట్ అయిన తర్వాతనే దేన్ని చెక్ చేసుకుంటుంది, కండిషన్ 1 ని చెక్ చేస్తుంది. ఒకవేళ కండిషన్ 1 అనేది ట్రూ అయింది అనుకుందాము, కంట్రోల్ మొత్తం లోపలికి వస్తుంది. లోపలికి వచ్చేసి లోపలికి రాగానే ఇక్కడ ఏమున్నది, స్టేట్మెంట్కి బదులు ఇంకొక ఫర్ లూప్ కనబడతా ఉంది. సో ఇక్కడ కూడా ఏమైతా ఉంటుంది, ఈసారి ఇనిషియలైజేషన్ 2ని చెక్ చేస్తుంది. ఇది కంప్లీట్ అయిన తర్వాత కండిషన్ 2ని కూడా చెక్ చేసుకుంటాం. సో కండిషన్ 2 అనేది ట్రూ అయితే కంట్రోల్ మొత్తం లోపలికి వస్తుంది. లోపలికి వచ్చేసి ఇక్కడ ఏదైతే స్టేట్మెంట్ ఉన్నదో దాన్ని ప్రింట్ ఇస్తుంది. స్టేట్మెంట్ని ప్రింట్ ఇచ్చిన తర్వాత ఇక్కడ ఉన్న అప్డేషన్ పార్ట్కి వెళ్తుంది. ఇది చెక్ చేసుకొని ఇక్కడ నుంచి ఇక్కడ అప్డేషన్ పార్ట్కి వెళ్తుంది. సో ఇది కూడా కంప్లీట్ అయిన తర్వాత మళ్ళీ బ్యాక్ వచ్చేసి కండిషన్ 1 చెక్ అవుతుంది. అది సక్సెస్ అయితే లోపలికి వచ్చేసి కండిషన్ 2 చెక్ అవుతుంది. అది సక్సెస్ అయితే లోపలికి వచ్చేసి స్టేట్మెంట్ ప్రింట్ ఇస్తుంది. మళ్ళీ ఇక్కడ నుంచి బ్యాక్ వెళ్ళేసి కండిషన్ 1 చెక్ చేసుకుంటుంది. అది సక్సెస్ అయితే లోపలికి వచ్చేసి కండిషన్ 2 చెక్ చేసుకుంటుంది. అది కూడా సక్సెస్ అయితే లోపలికి వచ్చేసి స్టేట్మెంట్ని ప్రింట్ ఇస్తుంది.
సో కండిషన్ 1, కండిషన్ 2 స్టేట్మెంట్, కండిషన్ 1, కండిషన్ 2 స్టేట్మెంట్. సో ఫస్ట్ కండిషన్ ఫెయిల్ అయినా, సెకండ్ కండిషన్ ఫెయిల్ అయినా మనకి ఎటువంటి రిజల్ట్ అనేది రాదు. క్లియర్ ఇది? సో ఫస్ట్ రాసిన ఫర్ లూప్ ని మనం ఏమంటామంటే అవుటర్ ఫర్ లూప్ అంటాము. ఫస్ట్ రాసిన ఫర్ ను ఏమనాలి మనము? అవుటర్ ఫర్ అనాలి. సో సెకండ్ రాసిన ఫర్ ఏమంటామంటే ఇన్నర్ ఫర్ లూప్ అంటాం. అవుటర్ ఫర్, ఇన్నర్ ఫర్ రెండు కూడా సక్సెస్ అయితేనే మనకు కావాల్సిన స్టేట్మెంట్ అనేది ప్రింట్ అవుతుంది. సో అవుటర్ ఫర్ కానీ ఇన్నర్ ఫర్ కానీ ఏ ఒక్కటి బ్రేక్ అయినా సరే, ఏ ఒక్కటి ఫాల్స్ అయినా సరే మనకి కావాల్సిన ఎటువంటి రిజల్ట్ అనేది రాదు. క్లియర్ ఇది? సో ఇక్కడ మరి ఇంటర్వ్యూస్లలో అడుగుతూ ఉంటాడు, వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ నార్మల్ ఫర్ అండ్ నెస్టెడ్ ఫర్. సో నార్మల్ ఫర్ కి ఉన్న నెస్టెడ్ ఫర్ కి డిఫరెన్సెస్ ఏంటి అంటే, సో టు ప్రింట్ సింగిల్ రో ఎలిమెంట్స్, to print a single row elements we have to use for loop. ఒకే రో, ఒక సింగిల్ రో ఎలిమెంట్స్ ని మనం ప్రింట్ చేయాలి అంటే, ఒక సింగిల్ రో ఎలిమెంట్స్ ని ప్రింట్ చేయాలి అంటే మనకి నార్మల్ ఫర్ లూప్ అనేది సరిపోతుంది, ఎనఫ్. మరి నెస్టెడ్ ఫర్ అనేది ఎందుకోసం అవసరం అవుతా ఉంటది? టు ప్రింట్ రో వైజ్ అండ్ column wise elements. To print row wise elements and column wise elements we have to use nested for loop. ఒక సింగిల్ రో ఎలిమెంట్స్ ని ప్రింట్ చేయాలి అంటే నార్మల్ ఫర్ లూప్ సరిపోతుంది. రో వైజ్ నెంబర్స్ ని, కాలం వైజ్ నెంబర్స్ ని, లైక్ మ్యాట్రిక్స్ ఫార్మాట్. సో మ్యాట్రిక్స్ ఫార్మాట్స్ లోపల మనం నెంబర్స్ ని ప్రింట్ చేయాలి అంటే ఖచ్చితంగా మనం దేని మీద డిపెండ్ అవ్వాల్సి ఉంటుందంట? ఈ నెస్టెడ్ ఫర్ లూప్ మీద మనం డిపెండ్ అవ్వాల్సి ఉంటుంది. ఓకేనా? ఈ నెస్టెడ్ ఫర్ ని యూజ్ చేసుకొని మనం ఏం చేస్తూ ఉంటామంటే ప్యాటర్న్ ప్రోగ్రామ్స్ ని మనం ప్రింట్ ఇస్తూ ఉంటాము. ప్యాటర్న్ ప్రోగ్రామ్స్ అంటే ఇది 100% ఎగ్జామినేషన్ క్వశ్చన్స్. ఫర్ ఎగ్జాంపుల్స్, సో నేను ఈ టైప్ ఆఫ్ ప్యాటర్న్ ని ప్రింట్ ఇద్దాం అనుకుంటున్నాను. సో ఇప్పుడు ఇందులో ఎన్ని రోస్ వచ్చేసినాయి? 5 రోస్ వచ్చేసినాయి. ఎన్ని కాలమ్స్ వచ్చేసినాయి? 5 కాలమ్స్ వచ్చేసినాయి. అంటే ఇప్పుడు ఇది ఏ మ్యాట్రిక్స్ అవుతుంది? 5x5 మ్యాట్రిక్స్ అవుతుంది. 5 into 5 టోటల్ ఎన్ని ఎలిమెంట్స్ ఉన్నాయి దీంట్ లోపల? టోటల్ ఎన్ని ఎలిమెంట్స్? 25 ఎలిమెంట్స్ అనేటివి ఉన్నాయి. సో వీటిని మనం ఏమనుకుందామంటే రోస్ అనుకుందాము. సో ఫస్ట్ రో, ఇది ఫస్ట్ రో, ఇది సెకండ్ రో, థర్డ్ రో, ఫోర్త్ రో అండ్ ఫిఫ్త్ రో. సో అప్పుడు ఇవేమైతా ఉంటాయి? ఫస్ట్ కాలం, సెకండ్ కాలం, థర్డ్ కాలం, ఫోర్త్ కాలం అండ్ ఫిఫ్త్ కాలం. సో ఇట్లా రో వైజ్ ఎలిమెంట్స్, కాలం వైజ్ ఎలిమెంట్స్, మ్యాట్రిక్స్ ఫార్మాట్స్ లోపల మనం నెంబర్స్ ని ప్రింట్ చేయడానికి ఇక్కడ మనము ఏ స్టేట్మెంట్ ని యూజ్ చేయాలి అంట? ఈ నెస్టెడ్ ఫర్ లూప్ అయితే మనం యూజ్ చేయాల్సి ఉంటుంది. సో దీని మీద ఒక ఎగ్జాంపుల్ తీసుకుందాము. మరి నెస్టెడ్ ఫర్ లూప్ ని మనం ఎట్లా యూజ్ చేయాలి అనేది. సో ఇప్పుడు మనకి ఎన్ని రకాల ఇనిషియలైజేషన్స్ ఉంటాయి దీంట్ లోపల? 2 types ఆఫ్ ఇనిషియలైజేషన్స్ కావాలి. ఒకటి రో వైజ్ ఇనిషియలైజేషన్ కావాలి, రెండోది కాలం వైజ్ ఇనిషియలైజేషన్ కావాలి. సో ఇంటూ ఐ కామా జే అని తీసుకుంటున్నాను. సో ఇంటూ ఐ కామా జే అనేది తీసుకుంటున్నాను. సో ఐ అనేదేమో రోస్ కోసం యూజ్ చేస్తూ ఉంటాము, జే అనేది కాలమ్స్ కోసం యూజ్ చేస్తూ ఉంటాము. సో ఐ అనేదేమో రోస్ కోసం, జే అనేది కాలమ్స్ కోసం. సో డైరెక్ట్ గా నేను ఫర్ లూప్ లోపలికి ఎంటర్ అవుతా ఉన్నాను. ఫస్ట్ రోస్ తీసుకుందాము. సో ఐ ఈజ్ ఈక్వల్ టు 1 దగ్గర స్టార్ట్ చేస్తున్నాను. ఐ లెస్ దెన్ ఆర్ ఈజ్ ఈక్వల్ టు 5 వరకే తీసుకుంటున్నాను. ఐ ప్లస్ ప్లస్. ఓకే, ఇప్పుడు అగైన్ కాలమ్స్, అగైన్ ఫర్ j ఈజ్ ఈక్వల్ టు 1. సో j లెస్ దెన్ ఆర్ ఈజ్ ఈక్వల్ టు 5, j ప్లస్ ప్లస్. ఇగో ఇందు లోపల మనం ఏం చేయాలంటే మనకు కావాల్సిన స్టేట్మెంట్ అయితే మనం దీంట్ లోపల ప్రింట్ చేయాలి. సో ప్రింట్ మనం ఏం ప్రింట్ ఇస్తున్నాము? స్టార్ ని ప్రింట్ ఇస్తున్నాము.
సో U/T ఒక స్టార్కి ఒక స్టార్కి మధ్యలో ట్యాబ్ స్పేస్. ఇప్పుడు ఎవ్రీ రో అనేది మనకి న్యూ లైన్లో రావాలి కదా. సో కాబట్టి ఫస్ట్ ఫర్ లూప్ ఏదైతే ఉందో దీని లోపల ఒక న్యూ లైన్ అయితే రాసి వదిలేస్తున్నాను. జస్ట్ ఒక న్యూ లైన్ స్టేట్మెంట్ తీసుకుంటున్నాను. ఓకే, సో ఇప్పుడు దీన్ని మనం రన్ చేసి చూద్దాము రిజల్ట్ ఏమొస్తుంది అనేది. సో బిల్డ్ సక్సెస్. సో వచ్చేసిందా మనం అనుకున్న ప్యాటర్న్. ఓకేనా, ఇది రో వైజ్ ఎలిమెంట్స్ ని ప్రింట్ చేయడం అండ్ కాలం వైజ్ ఎలిమెంట్స్ ని మనం ప్రింట్ చేయడం. క్లియర్ కదా ఇది. సో ఇప్పుడు నాకు ఏం కావాలి అంటే ఫర్ ఎగ్జాంపుల్ ట్రయాంగిల్ ప్యాటర్న్ తెలుసు కదా. ట్రయాంగిల్ ప్యాటర్న్ ఒక ఎగ్జాంపుల్ తీసుకుందాము. సో ఇప్పుడు ఇది 5x5 కదా. సో 5x5 కదా ఇది. సో ఇక్కడ ఒక స్టార్ ఉంది అనుకుందాము, ఇక్కడ ఒక స్టార్, ఇక్కడ ఒక స్టార్, ఇక్కడ ఒకటి అండ్ ఇక్కడ ఒకటి. సో ప్రతి ప్లేస్ లోపల మనకి ఇక్కడ స్టార్స్ అనేటివి ఉన్నాయి అనుకుందాము. అంటే ప్రజెంట్ అయితే మనం ప్రింట్ చేసిన ప్యాటర్న్ ఇదే కదా. ప్రజెంట్ అయితే ప్రింట్ చేసిన ప్యాటర్న్ ఇదే కదా. సో వీటిని ఏమంటాం మనం, వీటిని రోస్ అంటాం వీటిని. సో వీటిని ఏమంటాము, కాలమ్స్ అంటాము. క్లియర్ కదా ఇది. సో రోస్ కోసం మనం తీసుకున్న వేరియబుల్ ఏంటిది, ఐ కదా. సో అప్పుడు ఇది ఏమైతా ఉంటది, సో I ఈజ్ ఈక్వల్ టు 1 అవుతుంది. సో ఏమవుతుంది అది, I ఈజ్ ఈక్వల్ టు 1. నెక్స్ట్ అప్పుడు ఇదేమైతుంది, I ఈజ్ ఈక్వల్ టు 2 అవుతుంది. సో ఇదేమైతుంది, I ఈజ్ ఈక్వల్ టు 3. ఇది వచ్చేసి I ఈజ్ ఈక్వల్ టు 4. సారీ, I ఈజ్ ఈక్వల్ టు 4. సో ఇది వచ్చేసి I ఈజ్ ఈక్వల్ టు 5. సో ఇక ఇట్ సైడ్ చూసినట్లయితే ఇదేమైతుంది, J ఈజ్ ఈక్వల్ టు 1 అవుతుంది. సో J ఈజ్ ఈక్వల్ టు 1 అవుతుంది ఇది. నెక్స్ట్ ఇదేమైతుంది, J ఈజ్ ఈక్వల్ టు 2 అవుతుంది. ఇది J ఈజ్ ఈక్వల్ టు 3. సో J ఈజ్ ఈక్వల్ టు 4. నెక్స్ట్ ఇదేమైతుంది, J ఈజ్ ఈక్వల్ టు 5 అయితే అవుతుంది. ఓకేనా. అంటే ఇప్పుడు I వాల్యూ 1 దగ్గర స్టార్ట్ అయింది కదా. సో I వాల్యూ అనేది 1 దగ్గర స్టార్ట్ అయినప్పుడు, సో I వాల్యూ అనేది 1 దగ్గర స్టార్ట్ అయినప్పుడు J అనేది 1 ప్లేస్ లోపల ఉంది, 2 ప్లేస్ లో ఉంది, 3 ప్లేస్ లో ఉంది, 4 ప్లేస్ లో ఉంది, 5 వరకు వెళ్ళింది. I అనేది 2 దగ్గర స్టార్ట్ అయినప్పుడు J అనేది 1 నుంచి ఎక్కడి వరకు వెళ్ళిపోయింది, 5 వరకు వెళ్ళిపోయింది. I అనేది 3 దగ్గర స్టార్ట్ అయినప్పుడు J అనేది 5 వరకు వెళ్ళిపోయింది. అంటే I అనేది ఎక్కడ స్టార్ట్ అయినా సరే J అనేది ప్రతిసారి ఎక్కడ స్టాప్ అయింది, 5 దగ్గర స్టాప్ అయింది. సో ఇప్పుడు నాకు ఏం కావాలి అంటే, సో ఇప్పుడు నాకు ప్యాటర్న్ అనేది ఎట్లా రావాలి అంటే, సో నాకు ట్రయాంగిల్ ప్యాటర్న్ అనేది రావాలి. అంటే ఫస్ట్ ఇక్కడ ఒక స్టార్, ఫస్ట్ లైన్లో ఒక స్టార్, సెకండ్ లైన్లో 2 స్టార్స్, థర్డ్ లైన్లో 3 స్టార్స్, ఫోర్త్ లైన్లో 4 స్టార్స్, నెక్స్ట్ లైన్లో 5 స్టార్స్. ఓకే, రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ప్యాటర్న్ కదా, అంతే కదా. సో ఇప్పుడు ఈ ప్యాటర్న్ని దీంతో మనం మ్యాచ్ అయితే చేద్దాం ఇప్పుడు. ఓకే, దీంతో మనం మ్యాచ్ చేసినప్పుడు ఇది I ఈజ్ ఈక్వల్ టు ఎక్కడ ఉంది, 1 దగ్గర ఉంది కదా. సో I ఈజ్ ఈక్వల్ టు 1 దగ్గర ఉన్నప్పుడు J అనేది ఎక్కడ వరకు వచ్చేసింది, ఓన్లీ 1 వరకు. అంటే I అనేది 1 దగ్గర స్టార్ట్ అయింది, J అనేది 1 దగ్గరనే స్టార్ట్, 1 దగ్గరనే స్టాప్. సో ఇక్కడ I ఈజ్ ఈక్వల్ టు 2 దగ్గర స్టార్ట్ అయింది,
జే అనేది 1 నుంచి ఎక్కడి వరకు వచ్చేసింది, కేవలం 2 వరకు వచ్చేసింది. సో ఈసారి i = 3 దగ్గర ఉంది, జే అనేది 1 లో ఉంది, జే 2 లోపల ఉంది, జే 3 లోపల ఉంది. అంటే i అనేది 4 దగ్గర స్టార్ట్ అయితే జే అనేది ఎక్కడి వరకు పోయింది, 4 దగ్గరికి. i వాల్యూ 5 దగ్గర స్టార్ట్ అయితే జే అనేది 5 వరకు పోయింది. అకంటే ఇక్కడ మనకి ఇక్కడ ఏమర్థమైతా ఉన్నది, i వాల్యూ అనేది ఎక్కడైతే స్టార్ట్ అవుతున్నదో జే వాల్యూ అనేది అక్కడ స్టాప్ అవుతున్నది. సో i వాల్యూ స్టార్టింగ్ ఈజ్ ఈక్వల్ టు జే వాల్యూ ఎండింగ్ పాయింట్. అంటే i అనేది ఎక్కడైతే స్టార్ట్ అవుతున్నదో జేని మనం ఏం చేయాలి, అక్కడ స్టాప్ చేయాలి. అంటే జేని మనం ఎక్కడ స్టాప్ చేయాలంటే i వాల్యూ దగ్గర స్టాప్ చేయాలి. సో ఇప్పుడు ప్రోగ్రామ్ లోపల ఎటువంటి చేంజెస్ చేయాలి అంటే, సో ఇప్పుడు ప్రతిసారి i అనేది 1 దగ్గర స్టార్ట్ అయ్యి 5 వరకు వెళ్తుంది, జే అనేది కూడా 1 దగ్గర స్టార్ట్ అయ్యి 5 వరకే వెళ్తుంది. అంటే 5 దగ్గర స్టాప్ అవుతుంది. కానీ మనం ఇప్పుడు ఏం చేయాలి, జేని ఎక్కడ స్టాప్ చేయాలి అంటే i దగ్గర స్టాప్ చేయాలి. సో జే <= నేను i అయితే తీసుకుంటున్నాను. సో జే <= i అయితే తీసుకుంటున్నాను. సో ఇప్పుడు ఈ ప్రోగ్రామ్ ని మనం కంపైల్ చేద్దాం, రన్ చేద్దాం. సో ఇక్కడ సక్సెస్, ఇక్కడ నాకు ఏమొచ్చింది, రిజల్ట్ వచ్చేసి నాకు కావాల్సిన ట్రయాంగిల్ ప్యాటర్న్ అయితే రావడం జరిగింది. సో క్లియర్ ఇది. సో ఇది నెస్టెడ్ ఫర్ లూప్ ని మనం యూజ్ చేయడము, వీటిని ప్యాటర్న్ ప్రోగ్రామ్స్ అంటాము, లేదంటే వీటిని పిరమిడ్ ప్రోగ్రామ్స్ అంటాము.